బిగ్ బ్రేకింగ్ న్యూస్. 70 ఏళ్లుగా సెక్యులరిజం పేరిట హిందువులను గుళ్లకు, దేవుడికి, మన నమ్మకాలకి, మన బిలీఫ్ సిస్టమ్ కి దూరం చేయాలనే కుట్రని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కోర్టులో కుండ బద్దలు కొట్టేసింది. హిందువుల దేవాలయాల మీద మాకు కంట్రోల్ అవసరం లేదు, మేము తప్పుకుంటామని. రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం కూడా అవసరం లేదు అని. బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా ఏంటో తెలుసా? మస్జిద్ మీద ట్యాక్స్ ఉండదు, ప్రభుత్వాధీనంలో ఉండవు. చర్చిల మీద ట్యాక్స్ ఉండదు, అవి ప్రభుత్వాధీనంలో ఉండదు. కానీ హిందువుల యొక్క దేవాలయాలు మాత్రం ప్రభుత్వాధీనంలో ఉంటాయి, ట్యాక్సులు తీసుకుంటారు. ఆ ట్యాక్సులు తీసుకోవడానికి చెప్పులు ఇప్పే దగ్గర నుంచి భగవంతుని దర్శనం వరకు టికెట్లు పెడతారు, ప్రతిదానికి ఒక రేటు పెడతారు. అది మాత్రమే కాకుండా కోట్లాదిగా మన గుళ్ళ ద్వారా వచ్చిన డబ్బులని మస్జిద్లకి, చర్చిలకి ఇస్తారు. ముల్లాలకి, పాస్టర్లకి జీతాలు కూడా ఇస్తారు. లక్షల గుళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో బందీలుగా ఉన్నాయి. ప్రీ హిందూ టెంపుల్స్ అని చాలా తక్కువ మంది హిందువుల కోసం గలమెత్తారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సద్గురు. సనాతన ధర్మరక్ష బోర్డు మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. మన దేవాలయాలు మన చేతిలోనే. హిందువులంటే ఎంత ద్వేషం ఉంటే ఇలా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? 70 ఏళ్లుగా అడగందే అమ్మాయినా పెట్టదంటారు. చాలు, సెక్యులరిజం పేరిట హిందువుల్ని మోసం చేసింది చాలు. ఫ్రీ హిందూ టెంపుల్స్, మా దేవాలయాలని మేమే చూసుకుంటాం. మై టెంపుల్ ఈజ్ నాట్ యువర్ ATM. అవర్ టెంపుల్స్ ఆర్ నాట్ యువర్ కమర్షియల్ సెంటర్స్. స్టాప్ ఎక్స్‌ప్లాయిటింగ్ us.